సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు. దీనికి తోడు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలైంది. మరోవైపు విచారణ నివేదికను న్యాయస్థానానికి సిట్ బృందం ఇవ్వనుంది. ఇక పరారీలో ఉన్న కానిస్టేబుల్స్ కోసం గాలింపు చేపట్టారు అధికారులు. కానిస్టేబుల్ బాబురావు, మురళీకృష్ణను 3 రోజుల పాటు సిట్ బృందం విచారణ జరిపింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు. దీనికి తోడు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలైంది. మరోవైపు విచారణ నివేదికను న్యాయస్థానానికి సిట్ బృందం ఇవ్వనుంది. ఇక పరారీలో ఉన్న కానిస్టేబుల్స్ కోసం గాలింపు చేపట్టారు అధికారులు. కానిస్టేబుల్ బాబురావు, మురళీకృష్ణను 3 రోజుల పాటు సిట్ బృందం విచారణ జరిపింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై జరపనుంది విచారణ కోర్టు. దీనికి తోడు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ కస్టోడియల్ డెత్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో అయితే విచారణ జరగబోతోంది. కేసుకు సంబంధించి అంటే సాయికృష్ణ కనిపించకుండా పోయినప్పటి నుంచి కూడా తన కుమారుణ్ణి పోలీసులు తీసుకెళ్లారు, కానీ అడిగితే సమాధానం చెప్పట్లేదని గతంలోనే కస్టోడియల్ డెత్ కన్ఫర్మ్ కాకముందే ఏపీ హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి విచారణ ఇవాళ హైకోర్టు చేయబోతోంది. అదేవిధంగా కస్టోడియల్ డెత్ జరిగిన కన్ఫర్మ్ అయిన తర్వాత సిట్ సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐకి ఈ కేసు ఇవ్వాలని కూడా అనుబంధ పిటిషన్ దాఖలైంది. దాని మీద కూడా విచారణ జరగబోతోంది. మరోవైపు ఈ కేసులోనే కానిస్టేబుల్ బాబురావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని ఇవాళ అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. కేసులో నిందితులను కూడా కొత్తగా యాడ్ చేశారు. వాళ్ళు కానిస్టేబుల్స్ అశోక్, నానితో పాటు సిఐ సన్నిహితుడు సురేష్ అదనపు నిందితులుగా కూడా చేర్చడంతో మొత్తం నిందితుల సంఖ్య 4 కూడా చేరుకుంది. ఇక సిఐ నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద సిట్ దాఖలు చేసిన పిటిషన్ మీద నాగరాజు తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తూ తదుపరి విచారణ జూలై 1వ తారీఖుకి వాయిదా వేసింది. ఇక ఇంటి భోజనం అనుమతి ఇవ్వాలని కూడా సిఐ నాగరాజు పిటిషన్ దాఖలు చేయక దానికి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటి వరకు ఒక న్యాయవాదిని పెట్టుకున్నారు, ఆదిత్య అని, ఆయన్ని కూడా మార్చుకొని ప్రస్తుతం కొత్తగా మరొక న్యాయవాదిని కూడా మార్చుకొని దానికి సంబంధించి వివరాలు కూడా కోర్టుకి వెల్లడించారు. ఈ నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఏం జరుగుతుంది అనేది కోర్టు ఇవాళ విచారణలో ఏం జరుగుతుంది అనేది తేలబోతుంది. శ్రీకాంత్, అయితే సాయికృష్ణ లాకప్ డెత్ అని నిర్ధారించినారు కదా, ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ పైన ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్? హెబియస్ కార్పస్ పిటిషన్ ప్రధాన ఉద్దేశం తన కుమారుణ్ణి తీసుకువెళ్లారు, తనకు అప్పచెప్పాలి పోలీసులు అనే ఉద్దేశంతో దాఖలు చేశారు. అయితే పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సాయికృష్ణది కస్టోడియల్ డెత్ గా నిర్ధారించారు. సిఐ నాగరాజ్ మీద హత్య కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి సిట్ కూడా చేసిన విచారణ, ఆ పోలీస్ స్టేషన్ లో చేసిన విచారణ కస్టోడియల్ డెత్ గురయ్యాడు సాయికృష్ణ అనే అంశాలకు సంబంధించిన నివేదికను, అదేవిధంగా సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సిఐ నాగరాజు ప్రమేయాన్ని గుర్తించి అతను అరెస్ట్ చేశామనే అంశాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకురాబోతా ఉంది. అదేవిధంగా మిగతా నాగరాజుకు సహకరించిన వాళ్ళను కూడా అదనపు నిందితులుగా చేర్చాము, వారి కోసం గాలింపుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాము. ఈ అంశాలన్నింటినీ కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సిట్ అంటే ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.